శ్రీమాత్రే నమః. 2025 కర్కాటక రాశి వారి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. కర్కాటక రాశి వారికి 1000 కోట్లు ఇచ్చినా సరే 2025 సంవత్సరంలో వారి యొక్క అదృష్టాన్ని ఆపడం ఎవరి తరపున కాదు. అందుకే ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి 2025లో జరగబోతున్న కొన్ని విషయాల గురించి చెప్పుకోవాలంటే కనుక మార్చి 30, 2025లో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. మార్చి 30, 2025న శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆయన రజిత పూర్తిగా సంచారం చేయబోతున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీకు ఆలస్యం అవుతున్న పనులు కావచ్చు, అలానే ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చి 30, 2025 తర్వాత చాలా వేగంగా పూర్తి అవుతున్నాయి. అలాగే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే మీ ఇల్లు ఆస్తులు అంటే మీ అత్తగారితోనో మీ మామగారితోనో ఇలాంటి వారితో మీకు ఏమైనా కాస్త విభేదాలు ఉంటే కనుక మార్చి 30, 2025 తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలైతే ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు అందరికీ కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వారికి ఆధ్యాత్మిక పరమైన సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా వరకు ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పులు బారిన పడటం, కాస్త రుణాలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్లకు కూడా మార్చి 30, 2025 తర్వాత నుంచి మాత్రం ఫైనాన్షియల్ గా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా శని భగవానుడు సంచారం అనేది కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ 80% వరకు కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 80% గురువు కూడా మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. సువర్ణమూర్తిగా ఉంటే మీకు 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రజిత మూర్తిగా ఉన్నారు కాబట్టి 80% మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటున్నాయి. 1, 2లో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త శుభం కూడా ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అది సొంతంగా ఇల్లు కొనుక్కోవటం, లేదా స్థలం కొనుక్కోవటం, లేదా వాహనం కొనుక్కోవటం, లేదా వివాహమును లేదా సంతానమును, ఇలా ఇంట్లో ఏ శుభకార్యాలైనా సరే వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాం. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం కావచ్చు, 12వ స్థానంలో గురువు సంచారం, అలాగే జన్మరాశులు గురువు సంచారం, 2వ స్థానంలో కేతువు, 8లో రాహువు, ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గత కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయిపోయి ఉంటే, మంచి గ్రోత్ లేకపోవడం ఇలాంటివి ఏవైనా మీకు కనిపించినా కూడా మార్చి 2025, 30 తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీ కూడా ప్రమోషన్లు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏమైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వడం, లేదంటే తన రిలేటివ్స్ సంబంధించిన ఏదైనా బిజినెస్ అవకాశాలు మీకు తెలియజేయటం, ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. 1-2 సార్లు ఆలోచించుకొని అది అవసరమో కాదో అనేది చూసుకొని మీరు అక్కడ ధనాన్ని ఖర్చు పెట్టుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే, మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అయితే ఇప్పించకండి. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. అంతే తప్ప మధ్యవర్తిగా ఉండద్దు. లేదంటే మీకు క్రెడిట్ కార్డు మీద, లేదంటే మీరు పర్సనల్ లోన్ తీసుకొని మీరు వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులైతే మాత్రం ఈ 2025వ సంవత్సరంలో అస్సలు చేయవద్దు. ఈ ఒక్క విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గురువు ఆయన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదమైన వాతావరణం అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యను, ఏదో ఒక ఇబ్బందులు ఉంటే కాస్త సరైన సుఖశాంతులు లేకపోవటం, ఇలా ఏమైనా మీరు ఫీల్ అయినా కూడా మార్చి 30, 2025 నుంచి మాత్రం ఈ విషయంలో మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అటు విద్యాస్థానంలో శని భగవానుడు సంచారం రజితమూర్తిగా, అలాగే 1-2 స్థానంలో గురువు సంచారం చేస్తూ ఆయన 4వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. కాబట్టి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి 10th, ఇంటర్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి. కొన్ని సందర్భాలలో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంది. అంటే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఇక ఇలాంటి విషయాలకు సంబంధించి మైండ్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం కష్టపడితే మంచి మార్కులు తోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలలో వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు మీరు ఎక్కువగా చేస్తారు కాబట్టి వివాహం కానీ, వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన అభిలాషలకి కూడా సంతాన పరంగా బాగుంటుంది. సంతానం అభివృద్ధిలోకి రావటం, వారి ద్వారా అంటే స్కూల్ ఫీజులు ఇలాంటివి ఏమైనా సరే కాస్త డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానం పరమైన విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెట్టినా సరే లెక్క చూసుకొని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. విదేశీయానానికి సంబంధించిన విషయాలని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకున్నవారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళకి, లేదా సరదాగా ఎప్పటి నుంచో ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారు, ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు, ఇప్పటి వరకు కుదరలేని వారు ఈ 2025వ సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా సరే దూర ప్రాంతాలకు, అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదంటే సరదాగా ఏదైనా సరే హాలిడే లాగా బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో
ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక 9వ స్థానంలో శని భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఆయన ఇనుముతో స్నానాధిపతులు అంటే సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వారికి కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాలను కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి గురువు సిరి ఇద్దరూ కూడా రజిత మూర్తులుగా సంచారం చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 8వ స్థానంలో రాహువు కావచ్చు సంచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ సంచారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టైం టు టైం తినకపోవటం ద్వారా జీర్ణశయ సమస్యలు, ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నోటికి సంబంధించిన సమస్యలు ఉంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే మెడిసిన్ తీసుకోవటం ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాలలో వాటికి సంబంధించిన ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. సో మీరు తీసుకున్న టైం మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఇక మొత్తానికి చూసుకుంటే 2025వ సంవత్సరంలో అనేది కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కని శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. ముఖ్యంగా వివాహపరమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే మీరు హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయటం ద్వారా చాలా జాగ్రత్తగా చూసుకోవటం అనేది చేయాలి. అలాగే వేరే వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నామో చూసుకోవాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే మీరు మీ నోటికి కాస్త అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడే అలాంటి పరిస్థితులు రావచ్చు. లేదంటే ఎలాంటి మాటలు రావచ్చు. ఇక్కడ మీరు ఇంటెన్షన్తో ఎలా అంటే అలా అనేస్తూ ఉంటారు. కాబట్టి మీ మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని విషయాలు కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.